ఇప్పుడు అంటే ఇంకా సంవత్సరం అవుతుంది కదా, ఇంకా కొంచెం టైం పడుతుందేమో డెవలప్ అంటే కానీ. ఈ సంవత్సరంలో జరిగిన మార్పులు మంచి చెడు ఏంటి? ఏం చేశాడు, ఏం చేయలేదు, చెప్పినవి చేసిండా లేదా? అంటే కొన్ని ఫ్రీ బస్ ఒకటి, అదొక కొన్ని రైతు బంధు అట్లాంటివి, కానీ రైతు బంధు కాదు, రుణమాఫీ. మన ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి? బస్సెస్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే బెటర్ ఏమో. బస్సెస్ అంటే తక్కువ ఉన్నాయి, జనాలు అనేది ఎక్కువ అయిపోయారు. జనాలు ఎక్కువ బెటరే, మంచిగా ఉంది ఈ ఫెసిలిటీ అనేది. ఫ్రీ అనేది ఇంకా బాగుంది. కాకపోతే ఇంకా పెంచితే బస్సెస్ అనేది ఫెసిలిటీ పెంచాలి. ఫ్రీ పెట్టొచ్చు, కానీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇంకా బస్సెస్ ఇంక్రీజ్ చేస్తే బెటర్. అంటే దీనివల్ల సర్కులర్ రేట్లు, మన డైలీ యూజెస్ ఎక్కువ రేట్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు జనాలు. మరి ఏమంటారు? ఓకే, మిగతా దీని ఎఫెక్ట్ మొత్తం కూడా మనకి గ్రోసరీస్ ఏవైతే తీసుకుంటావో గ్రోసరీస్ మీద పడుతుంది. ఆయిల్ కానీ ఈ పప్పులు కానీ ఇవన్నీ చాలా రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ తీసేస్తే, ఈ స్కీమ్ తీసేస్తే ఓన్లీ కొందరికి మాత్రమే పెట్టాలంటే ఎవరికి పెట్టొచ్చు? స్కీమ్ తీసేయడం అంటే లిమిట్ అంటే హాఫ్ టికెట్ పెట్టడం బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రాఫిట్ వస్తుంది. అందరు సరే ఫ్రీ అంటే ఏమైపోతుంది అంటే ఇంకా ఫ్రీ కింద అయిపోతుంది మొత్తం. అది గవర్నమెంట్ కూడా లాసే కదా. ఎవరికైనా గవర్నమెంట్ కూడా 0% ఉంటే వాళ్ళకు అంత ప్రాఫిట్ కూడా ఉండాలి కదా. గవర్నమెంట్ కూడా జీరో నడిపించాలి ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు 1 రూపీకి ఎంత వాల్యూ ఉంటుంది? 1 రూపీ అయినా కూడా వాల్యూయే కదా. అట్లీస్ట్ 10 రూపీ, ఇప్పుడు 20 రూపీస్ ఉంది అనుకోటి 10 రూపీస్ చేసినా కూడా నీకు బెటరే కదా. ఆఫ్ రేట్ చేస్తే బెటర్. ఫ్రీ సర్వీస్ వల్ల గవర్నమెంట్కి నష్టం ఉంటుంది, అట్లా జనాలకు కూడా నష్టం ఉంటుంది.